హలో ఫ్రెండ్స్, నా పేరు రామ్. ఈ సెషన్లో ప్రజెంట్ మార్కెట్ కండిషన్స్ బేస్ చేసుకుని చాలామంది ఇన్వెస్టర్స్ ఫేస్ చేసే మెంటల్ డైలమా, ఏదైతే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ని కంటిన్యూ చేయాలా, లేకుంటే ఆపాలా, లేకుంటే రిడీమ్ చేసుకోవాలా, ఇట్లాంటి డైలమాని క్లియర్ చేసే ఉద్దేశంతో డిస్కస్ చేస్తున్నాం. సో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు తప్పకుండా చూడండి. లాస్ట్ 1.5 year నుంచి మనం చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఏమాత్రం మూవ్ అవ్వలేదు. నిఫ్టీ లెవెల్లో కూడా ఆల్మోస్ట్ అక్కడే ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అయితే లాస్ట్ 1.5 year బ్యాక్ ఉన్న లెవెల్స్ కూడా ఇప్పుడు లేవు. మధ్యలో కొంత కరెక్షన్ జరిగింది, మళ్ళీ రికవర్ అయింది, మళ్ళీ కరెక్షన్ జరుగుతుంది, రికవర్ అవుతుంది. సో ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ వల్ల కావచ్చు, డొమెస్టిక్ ఓవర్ వాల్యుయేషన్స్ వల్ల కావచ్చు, లాస్ట్ 1.5 year నుంచి మార్కెట్స్ అయితే ఏమాత్రం మూవ్ కాలేదు. మేబీ కొంత పాజిటివ్ రిటర్న్స్ ఉన్నాయి, ఆర్ఎల్స్ కొంతమందికి స్లైట్గా నెగిటివ్ రిటర్న్స్ ఉన్నాయి, కొంతమందికి ఏమాత్రం రిటర్న్ లేకుండా ఏదైతే ఇన్వెస్ట్ చేశారో అదే ఉంది. సో ఈ సినారియోని మనం 2020తో కూడా మనం కంపేర్ చేసుకోవచ్చు. 2020లో కోవిడ్ కరెక్షన్ స్టార్ట్ అయినప్పుడు చాలామంది ఇన్వెస్టర్స్, మా ద్వారా ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ కూడా కొంతమంది రిడీమ్ చేసుకోవడం జరిగింది, కొంతమంది ఎస్ఐపిస్ని ఆపేసి అలానే ఉంచడం జరిగింది. చాలా ఎక్కువ మంది అయితే దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు, వాళ్ళకి మంచి వెల్త్ బిల్డ్ అయింది. ఈ సెషన్లో ఏం డిస్కస్ చేద్దామంటే, ఒక 3 ఇన్వెస్టర్స్ 2017 నుంచి ఒక 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే, సో వాళ్ళకి స్టడీ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో ఒక 3 క్యారెక్టర్స్ మనం తీసుకుందాం. ఫస్ట్ పర్సన్ వచ్చేసి మిస్టర్ రవి. తను 2017 నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాడు. సో 10,000 రూపీస్. కోవిడ్ కరెక్షన్ వచ్చింది. సో కోవిడ్ కరెక్షన్ రాగానే తను ప్యానిక్ అయ్యి సో ఎస్ఐపీలు ఆపేసుకొని ఏదైతే ఉందో దాన్ని అమ్మేసుకోవటం జరిగింది. సో అమ్మేసుకొని సో తను మెంటల్గా రిలీఫ్ పొందాడు. ఎందుకంటే ఏదైతే అమౌంట్ మిగిలిందో దానికంటే కూడా కిందకి వెళ్ళిపోకుండా తను ప్రొటెక్ట్ చేసుకున్నానని చెప్పి ఫీల్ అయ్యాడు. తను రిలీఫ్ పొందాడు, కొంత లాస్ బుక్ చేసుకున్నాడు. ఇంకా సెకండ్ పర్సన్ వచ్చేసి మిస్టర్ సురేష్. తిను కూడా మిస్టర్ రవిలానే లైక్ మెంటల్గా అప్సెట్ అయ్యాడు మార్కెట్ కండిషన్ చూసి. కానీ తను ఏం చేశాడంటే ఎస్ఐపి ఏదైతే ఉందో అది ఆపేసి ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అమ్మకుండా తను అలానే ఉంచేసాడు. ఓకే, సో తన సినారీ ఎలా ఉందో కూడా మనం స్టాటిస్టికల్గా చూద్దాం. ఇంకా థర్డ్ పర్సన్ వచ్చేసి మిస్టర్ వెంకట్. తిను వచ్చేసి మార్కెట్ పడుతున్నప్పటికీ తిను కూడా ముందు 2 పర్సన్స్ లాగే మార్కెట్ కండిషన్స్ చూసి, ఎందుకంటే తను లాస్ట్ 3 years నుంచి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కంటే కూడా డౌన్కి వెళ్ళటం చూసి కూడా తను ఎమోషనల్గా కంట్రోల్ చేసుకుని తన ఎస్ఐపిని కంటిన్యూ చేశాడు. సో కంటిన్యూ చేస్తున్నాడు. ఏమనుకున్నాడంటే, సో నేను ఈ డౌన్ టర్న్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఎక్కువ యూనిట్స్ వచ్చే అవకాశం ఉంది, సో లాంగ్ టర్మ్లో బాగానే ఉంటుందిలే అని చెప్పి తను కంటిన్యూ చేస్తున్నాడు. సో ఫాస్ట్ ఫార్వర్డ్ 2026 ఇప్పుడు వచ్చేసి 2025 ఎండింగ్ వరకు వీళ్ళ స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయన్నది చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ కేస్ స్టడీతో పాటు అనదర్ ప్రాక్టికల్ రియల్ కేస్ స్టడీ కూడా ఒకటి క్విక్గా డిస్కస్ చేద్దాం ఎండ్ ఆఫ్ ది సెషన్లో. మా ద్వారా ఇన్వెస్ట్ చేసిన ఒక ఇన్వెస్టర్ 2020లో సేమ్ కోవిడ్ టైంలో 2019లో స్టార్ట్ చేసి విత్ ఇన్ 1 yearలోనే కోవిడ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవగానే తిన కూడా ప్యానిక్ అయ్యి ఏదైతే అప్పటి వరకు ఇన్వెస్ట్ చేసుకున్నాడో అది అమ్మేశాడు. సో వాటిని మనం క్యాపిటల్ గెయిన్ సిమ్యులేటర్లో మనం చూసినట్టయితే, అమ్మకుండా ఉన్నట్టయితే ఇప్పుడు వాటి రిటర్న్స్ ఎంత ఉన్నాయో కూడా మనం చెక్ చేయొచ్చు. సో అది కూడా చూద్దాం. అలానే తను అమ్మేటప్పుడు ఒక 2 ఫండ్స్కి సంబంధించిన 2 SIPs మిగిలిపోయినాయి. అంటే ఒక 1,500 ఒక ఎస్ఐపిలో, 2,000 ఒక ఎస్ఐపిలో మిగిలిపోయింది. దాని వాల్యూ ఇప్పుడు ఎంత ఉందో కూడా మనం చూద్దాం. సో ఇప్పుడు కేస్ స్టడీలోకి వెళ్ళిపోదాం. సో ఎస్ఐపి పర్ఫార్మెన్స్ నేను ఒక స్కీమ్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు ఈ ఏదైతే 3 ఎగ్జాంపుల్స్ మనం 3 పర్సన్స్ ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నామో అది డిస్కస్ చేద్దాం. నేను యూటీఐ ఏఎంసీ సంబంధించిన ఒక ఫండ్, ఒక ఇండెక్స్ ఫండ్ తీసుకుంటున్నాను, నిఫ్టీ ఇండెక్స్ ఫండ్. సో ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. సో డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ రికమెండేషన్. సో ఒక 10,000 రూపీస్ అనుకున్నాం కదా, 2017 బిగినింగ్ నుంచి మనం తీసుకుందాం, జనవరి నుంచి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం ఎవరు చెప్పుకున్నాం, మిస్టర్ రవి. తను 2020 వరకు కోవిడ్ ఫాల్ దగ్గర తను అమ్మేశాడు. సో ఆ సినారియో చూద్దాం ముందు. సో నేను April 1st వరకు తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనం వాల్యుయేషన్ కూడా April 1st వరకు తీసుకోవాలి. సో నేను ఇది జనరేట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు. సో ఇది ఇన్స్టాల్మెంట్ డేట్ ఫస్ట్ది, ఈచ్ ఎస్ఐపి ఇన్స్టాల్మెంట్ డేట్. ఇక్కడ మీకు డేట్స్ ఫస్ట్ కాకుండా 2nd and 3rd ఉన్నట్టయితే మేబీ 1st and 2nd హాలిడేస్ ఉండొచ్చు. ఇది ఎస్ఐపి అమౌంట్, సేమ్ అమౌంట్ కంటిన్యూ అవుతుంది ఎండ్ ఆఫ్ ది తను ఇప్పటి వరకు కంటిన్యూ చేసినప్పటి వరకు. ఇది ఎన్ఏబి,
సో ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఈ ఫండ్ యొక్క ఎన్ఏవి 52 ఉంది, తర్వాత ఇది అలా పెరుగుతూ 75 అలా కూడా వెళ్ళింది, తర్వాత మళ్ళీ కోవిడ్ కరెక్షన్లో తగ్గింది. ఇవి నెంబర్ ఆఫ్ యూనిట్స్, పర్టికులర్ ఈ 10,000కి ఎన్ని యూనిట్స్ అలాట్ అయ్యాయి, ఇవి టోటల్ యూనిట్స్ అంటే ఇవి పెరుగుతూ ఉంటాయి, అక్యుములేట్ అవుతూ ఉంటాయి. సో అలానే టోటల్ అమౌంట్ ఇది కూడా అక్యుములేట్ అవుతుంటుంది, 10,000, 20, 30 అట్లా. సో ఇది వచ్చేసి వాల్యుయేషన్. సో ఈ ఫండ్కి సంబంధించిన ఎంత వాల్యుయేషన్ ఉంది, దీన్ని మనం టోటల్ అమౌంట్తో కంపేర్ చేసుకుంటూ ఉండొచ్చు. మనం ఈ ఎండింగ్ కల్లా ఎలా ఉందన్నది చూద్దాం. ఇది చూసినట్టయితే 2017 ఎండింగ్ కల్లా మనం చూసినట్టయితే డిసెంబర్లో 1,20,000 ఇన్వెస్ట్ చేశాడు, 1,28,000 ఉంది, ఒక 8,000 ప్రాఫిట్ వచ్చింది. ఓకే, పర్వాలేదు. ఇంకా 2018 ఎండింగ్కి వెళ్ళినట్టయితే 2,40,000 అయింది, బట్ 2,60,000 మాత్రమే ఉంది, ఒక 20,000 మాత్రం ప్రాఫిట్ వచ్చింది. అలానే ఇవి కూడా అంత ఎక్కువ రిటర్న్ ఇచ్చిన పీరియడ్స్ కావు కాబట్టి రిటర్న్స్ చాలా తక్కువగానే ఉన్నాయి. ఇంకా 19 ఎండింగ్కి వెళ్ళి చూసినట్టయితే 3,60,000 ఇన్వెస్ట్ చేశాడు, 4,20,000 ఉంది. ఇక్కడ చూసినట్టయితే దగ్గరగా 60,000 ప్రాఫిట్ వచ్చింది, గుడ్ ప్రాఫిట్. బట్ ఆఫ్టర్ 3 months మీరు చూసినట్టయితే 2020 April 1st కల్లా 4 lakh ఇన్వెస్ట్ చేసినట్టయితే దాని వాల్యూ 3,19,000 మాత్రమే ఉంది. అంటే దగ్గరగా 80,000 లాస్లో ఉంది. ఇక్కడ ఎన్ఏవి కూడా మీరు చూడవచ్చు 54 ఉంది. సో దీన్ని స్టార్ట్ చేసిన ఎన్ఏవి 52 దగ్గర ఉంది, ఆల్మోస్ట్ సెకండ్ మంత్ నుంచి 55 ఉంది, ఇంచుమించు అక్కడికి వెళ్ళిపోయింది. ఓకే, సో అందువల్ల ఇది లాస్ట్లో ఉంది, ఎందుకంటే చాలా ఇన్వెస్ట్మెంట్స్ 70 దగ్గర కూడా ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి. ఓకే, సో 13% లాస్ ఉన్న సినారియోలో మిస్టర్ రవి తన మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెల్ చేసుకున్నాడు. ఇది మీకు గ్రాఫికల్గా కూడా నేను చూపిస్తాను, ఇది ఎక్సెల్లోకి పుల్ చేశాను. ఈ గ్రాఫ్ చూసినట్టయితే గ్రాడ్యువల్గా ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంది. 2017 నుంచి మార్కెట్ వాల్యూ రెడ్ లైన్లో ఉన్నది, ఈ బ్లూ లైన్లో ఉన్నది ఇన్వెస్ట్మెంట్. సో పెరుగుతుంది, బట్ ఇక్కడ ఏదైతే 3,19,000కి 4 lakh వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అమ్మేసుకున్నాడు, 80,000 లాస్ బుక్ చేసుకున్నాడు అనమాట. ఇప్పుడు సెకండ్ సినారియోకి వెళ్దాం, మిస్టర్ సురేష్ సినారియో. సో తిన సినారియో వచ్చేసి 2020 దగ్గర ఎస్ఐపి ఆపేసుకున్నాడు కానీ అమ్ముకోలేదు. సో అంటే వాల్యుయేషన్ డేట్ ఒకటి మనం మార్చుకుంటే సరిపోతుంది, అది నేను లేటెస్ట్ పీరియడ్కి తీసుకొస్తున్నాను, 2025 December 31st తీసుకొస్తున్నా. సో ఇది జనరేట్ చేశాను. సో నంబర్స్ ఆల్మోస్ట్ సేమే ఉంటాయి ఇక్కడ ఈ టేబుల్లో ఉన్న నంబర్స్, ఎందుకంటే తిన ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ కూడా సేమ్, 4 lakh ఇన్వెస్ట్ చేశాడు, 3,19,000 ఉంది. ఎప్పటికిది April 1st, 2020కి. కానీ మనం లేటెస్ట్ పీరియడ్ కదా చూస్తున్నాం వాల్యుయేషన్. సో లేటెస్ట్ పీరియడ్కి వాల్యుయేషన్ చూసినట్టయితే 31st, 2025 చూసినట్టయితే 179 ఉందండి అవి. సో వాల్యుయేషన్ వచ్చేసి 60,000 ఉంది. సో ఇక్కడ మనకు చూసినట్టయితే CAGR రిటర్న్ 14% వర్కౌట్ అయింది. సో సెకండ్ పర్సన్ సినారీ ఫస్ట్ పర్సన్ కంటే చాలా బెటర్, ఎందుకంటే ఫస్ట్ పర్సన్ మిస్టర్ రవి ఏదైతే ఉందో 80,000 లాస్ బుక్ చేసుకుని అమ్ముకున్నాడు. బట్ తిన కొంత ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుని ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, బట్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ మటుకు అలానే ఉంచుకున్నాడు. సో తనకి రీజనబుల్ వెల్త్ అయితే దాంతో క్రియేట్ అయింది. ఇంక ఇప్పుడు థర్డ్ పర్సన్ చూద్దాం. దానికి వెళ్ళే ముందు తిన గ్రాఫ్ కూడా మనం చూద్దాం. సో ఎస్ఐపి ఆపేసాడు సినారియోలో. ఎస్ఐపి ఇక్కడ సేమ్ April 2020లో ఎస్ఐపి ఆపేయటం జరిగింది. సో ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అలానే ఉండిపోయింది, బట్ మార్కెట్ వాల్యూ పెరుగుతూ వెళ్ళింది అనమాట. సో ఇప్పుడు థర్డ్ పర్సన్ సినారియో చూద్దాం. సో మన ఎగ్జాంపుల్లో థర్డ్ పర్సన్ ఎవరు, మిస్టర్ వెంకట్. సో మిస్టర్ వెంకట్ ఏమైంది, సో ఇది కంటిన్యూ చేస్తూ వచ్చాడు కదా 2025 వరకు. సో నేను 26 January 1st తీసుకుంటున్నా, బట్ వాల్యుయేషన్ వచ్చేసి 31st December తీసుకుంటున్నా. సో మీరు ఇక్కడ ఈ సినారియో చూసినట్టయితే తిను లేటెస్ట్ పీరియడ్ వరకు కంటిన్యూ చేశాడు కాబట్టి తన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 10,90,000 అయ్యింది, మార్కెట్ వాల్యూ వచ్చేసి 21 lakh అయ్యింది. సో ఎన్ఏవి అగైన్ సెకండ్ సినారియో లాగా 179 ఉంది. సో CAGR రిటర్న్ వచ్చేసి 14.19 వర్కౌట్ అయింది ఈ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్. సో తిన గ్రాఫ్ ఎలా ఉందో కూడా చూద్దాం. ఎస్ఐపి కంటిన్యూ చేసింది. సో థర్డ్ పర్సన్ కూడా సేమ్ మిగతా ఇద్దరిలానే ఈ మార్కెట్ డౌన్ చూస్తాడు. అలానే మనం ఇంకొకసారి 2020లో చూసినట్టయితే 2020లో తిను మిగతా పర్సన్స్ లానే డౌన్ చూశాడు, తర్వాత
మే మంత్ కూడా ఇంకా డౌన్లోనే ఉంది, ఇన్వెస్ట్ చేసిన వాల్యూ కంటే తక్కువ ఉంది. జూన్ మంత్ కూడా డౌన్లోనే ఉంది. బట్ జూలైకి వచ్చేసరికి కొంత అమౌంట్ పెరిగింది. తను ఇన్వెస్ట్ చేసిన దానికంటే కూడా మార్కెట్ వాల్యూ పెరిగింది. అక్కడి నుంచి ఇంకా తను ఎక్కడ డౌన్ చూడలేదు. సో ఇది కొంచెం బెటర్. కోవిడ్ సినారీ ఉన్నది వీ షేప్ రికవరీ కాబట్టి చాలా క్విక్గా రికవర్ అయిపోయింది. బట్ ఇప్పుడు లాస్ట్ 1.5 year సినారీ ఉన్నది దీనికంటే కొంచెం టఫ్. ఎందుకంటే కొంచెం పాజిటివ్లోకి వస్తున్నాయి, నెగిటివ్లోకి వెళ్తున్నాయి, పాజిటివ్లోకి వస్తున్నాయి, నెగిటివ్లోకి వస్తున్నాయి. సో అలా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం టఫ్ అనమాట సస్టైన్ అవటం. బట్ ఎనీవే కొంచెం పేషెంట్గా వెయిట్ చేసినట్టయితే ఏదైతే మనం ఈ 3% ఎగ్జాంపుల్స్ చూసుకున్నాము ఇలానే మంచి వెల్త్ క్రియేట్ చేసుకునే అవకాశం సో ఉంది. సో ఇలా ఈ 3% ఎగ్జాంపుల్లో 3rd person మిగతా ఇద్దరికంటే కూడా మంచి వెల్త్ క్రియేట్ చేసుకున్నాడు తను కంటిన్యూ చేయటం వల్ల. సో ఇప్పుడు రియల్ కేస్ స్టడీ ఒకటి నేను చెప్తాను కదా, అది కూడా మీకు చెప్పిస్తాను. సో ముందు 2020లో తను రిడీమ్ చేసిన రిపోర్ట్ మీకు క్విక్గా చేపిస్తాను. సో తర్వాత సిమ్యులేషన్ చేపిస్తాను. ఈజ్ మిస్టర్ నాగేశ్వర్. సో నేను ఫైనాన్షియల్ ఇయర్ 19-20 తీసుకుంటున్నాను. ఇక్కడ సమ్మరీ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మీరు చూసినట్టయితే 2,50,100 తను ఇన్వెస్ట్ చేసింది. 2,67,000కి అంటే 16,000 షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, అంటే విత్ ఇన్ ఇయర్లోనే తను అమ్మేసుకున్నాడు. జస్ట్ 16,000 క్యాపిటల్ గెయిన్తో తను ఎగ్జిట్ అయిపోయాడు. ఎందుకంటే ఈ ఎగ్జిట్ అయింది ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఆ టైంలో అనమాట. ఫిబ్రవరి 1st week నుంచి కోవిడ్ న్యూస్ ఫ్లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా మార్కెట్ కరెక్షన్ స్టార్ట్ అయింది. బట్ మార్చ్లో మంచిగా పెద్ద కరెక్షన్ జరిగింది. బట్ ఇనీషియల్ ఫేజ్లోనే తను అమ్మేసుకున్నాడు కాబట్టి కొంత మినిమల్ ప్రాఫిట్తో తను ఎగ్జిట్ అయిపోయాడు. కాకపోతే తను ఎంత లాస్ అయ్యాడో మనం తెలుసుకోవాలంటే క్యాపిటల్ గెయిన్ సిమ్యులేషన్ రిపోర్ట్లో ఏం చేపిస్తుందంటే యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కాకుండా ఏదైతే అమౌంట్ అమ్మేశాడో ఆ అమౌంట్ నుంచి ఇప్పుడు దాన్ని కంపేర్ చేసి చేపిస్తుంది. సో 2,67,000 మనం చూస్తామన్నమాట. సో అగైన్ సేమ్ ఇన్వెస్టర్ డీటెయిల్స్ నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నా. సో ఇవి వెనక్కి వెళ్దాం. సో ఇది కూడా సేమ్ నేను 31st 2025 పెట్టి చూస్తున్నా. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఎక్కడ ఏదైతే మనం చెప్పుకున్నామో 267 ఉంది, అక్కడ స్లైట్ వాల్యూస్ ఇక్కడ తగ్గినాయి. 266 అరౌండ్ 267 రౌండింగ్ ఆఫ్ ఉంది. బట్ యాక్చువల్గా ఈ వాల్యూస్ ఏదైతే 2,50,000 ఏదైతుందో దానికి సంబంధించిన గెయిన్స్ అనమాట. అంటే ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ ఎంత, అప్పుడు అమ్మేసిన వాటివి 6,82,000, దగ్గరగా 4 lakh తను లాస్ అయినట్టు అనమాట. ఇప్పటివరకు ఉంచుకుని ఉండుంటే ఆ 2,50,000 6,82,000 అయి ఉండేది. సో మనం కాల్కులేట్ చేసుకున్నట్టయితే దీని వాల్యూ ఎంత ఉంటుంది ఏంటన్నది 2,50,000 రైట్. సో ఎంత పెరిగింది అని చూసుకున్నట్టయితే ఇక్కడ 2,50,000 వేస్తున్నాను. సో మోర్ దెన్ 100% పెరిగింది, దగ్గరగా 272% పెరిగిందనమాట. సో మోర్ దెన్ 100% రిటర్న్స్ తనకు వచ్చిండే. 100% అనుకుంటే 5 lakhs అవ్వాలి రైట్. ఇది 6,82,000 అయింది కదా. సో మోర్ దెన్ 100% రిటర్న్స్ తనకు వచ్చి ఉండేవి. అలానే తను ఏదైతే ఒక 2 funds మిగిలిపోయినాయి అని చెప్పాను కదా, ఒక స్మాల్ అమౌంట్, అది కూడా మీకు చూపిస్తాను. సో ఇది మీరు చూసినట్టయితే యాక్చువల్గా February 13th తను రిడీమ్ చేసేసుకున్నది. తర్వాత 14th ఒక SIP ట్రిగర్ అయింది. సో అది అలా ఉండిపోయింది. అలానే సేమ్ ఈ ఫండ్లో కూడా సేమ్ సినారియో 13th రిడమ్షన్ అయింది. 14th ఒక 2,000 SIP అమౌంట్ ఉంది. సో టోటల్ 3,500 SIP అమౌంట్. సో దాంట్లో మీరు చూసినట్టయితే ఇప్పుడు దాని వాల్యూ వచ్చేసి 8,684 ఉంది. 148% రిటర్న్ వచ్చినట్టు. ఆ పీరియడ్లో లైక్ 5 years బ్యాక్ ఏదైతే SIP అమౌంట్ ట్రిగర్ అయిందో దాని వాల్యూ కూడా ఇప్పుడు 148% రిటర్న్స్తో ఉంది. సో ఇది ఫ్రెండ్స్ 2 కేస్ స్టడీస్ చూసాం మనం. ఒక ఎగ్జాంపుల్ కేస్ స్టడీ చూసాం, ఒక రియల్ కేస్ స్టడీ చూసాం. సో మీకు లాస్ట్ 1 year నుంచి 1.5 year నుంచి చాలా డ్రై పీరియడ్. సో ఇలాంటి డ్రై పీరియడ్లో నావిగేట్ అవ్వడానికి ఇలాంటి ఎగ్జాంపుల్స్ మీకు యూజ్ అవుతాయని చెప్పి ఈ సెషన్ చేయడం జరిగింది. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతా అనిపిస్తే ఈ సెషన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.